హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై కమ్ కర్రీ ఏదైనా అనుకోవచ్చు. చికెన్ కర్రీని ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చికెన్ కర్రీని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా తవా పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. ఉల్లిపాయ ముక్కల్ని వేయించాక ఇందులో చిటికెడు పసుపును వేయండి. కరివేపాకును వేయండి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయండి. ఇది కూడా కలిపాక ఇందులో క్లీన్ చేసిన 1/2 కేజీ చికెన్ని ఇందులో యాడ్ చేయండి. చికెన్ని వేశాక ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసి కలపండి. ఎందుకంటే చికెన్కి ఇప్పుడే సాల్ట్ వేయాలి, ముక్కకు సాల్ట్ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. సాల్ట్ యాడ్ చేశాక కలిపి లిడ్ పెట్టి ఒక 9 to 12 మినిట్స్ వరకు ఉడికించండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి, లేదంటే అడుగు మాడుతుంది. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చే వరకు ఉడికించండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చింది. ఇప్పుడు మరి ఒకసారి కలిపి మన రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ని వేయండి. దాదాపుగా 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ పడుతుంది. మీరు స్పైస్ తక్కువగా తినేవాళ్ళు అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కారాన్ని వేసి కలిపాక ఈ కారం కూడా ముక్కకు పట్టే విధంగా ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చికెన్ని ఉడికించండి. ఇప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు. ఒక టమాటాని తీసుకొని మిక్సీలో వేసి ప్యూరీలా చేసి ఇందులో యాడ్ చేయండి. చికెన్కి గ్రేవీ అనేది వస్తుంది. రోటీలోకి తినడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లో చికెన్ని ఉడికించాలి. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసి మరి ఒకసారి కలపండి. ఒక 5 to 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ని ఉడికించాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేయండి. దాంతోపాటు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది కాబట్టి మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. ఫైనల్గా పచ్చిమిర్చిని యాడ్ చేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.